ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. బట్ పౌరుషానికి మాత్రం తక్కువేం లేదు. తాగడానికి మాత్రం తల్లి భార్య చేస్తున్న కష్టమే కావాలి. ఎంత అని ఓపిక పడుతుంది, ఎంతని ఓపిక పడుతుంది ఆ తల్లి భార్య? కొన్ని రోజులు చూసింది, చాలా రోజులు భరించింది. ఒక రాత్రి స్కెచ్ వేసింది, కాళ్ళు చేతుల్ని తాళతో కట్టేసింది, చీర కేబుల్ వైర్లు తెచ్చింది, నీట్గా హత్య చేసింది. వాట్ ఏ విజన్, వాట్ ఏ థాట్. బట్ చివరకు జైలు ఊచులు లెక్కిస్తుంది. తెలంగాణలో మరో అమానుష ఘటన జరిగింది. తాగొచ్చి తల్లిని వేధించిన ఓ వ్యక్తికి మాతృమూర్తి తగిన బుద్ధి చెప్పింది. మద్యానికి బానిసై కుటుంబాన్ని వేధిస్తున్న కుమారుణ్ణి దారుణంగా హతమార్చింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. ఈ మేరకు లక్ష్మీదేవిపల్లి మండలం ఎదురుగడ్డ గ్రామానికి చెందిన ఎల్కపల్లి రాజ్కుమార్, అతని భార్య సుకన్య కొత్తగూడెంలోని ఓ బట్టల దుకాణంలో పనిచేస్తున్నారు. రాజ్కుమార్ తల్లి ఎల్కపల్లి దూడమ్మ ఎదురుగడ్డలో వీరితోనే ఉంటోంది. అయితే కొంతకాలంగా మద్యానికి బానిసైన రాజ్కుమార్ ఉద్యోగానికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. తాగడానికి డబ్బులివ్వాలంటూ భార్య తల్లిని వేధించడం మొదలుపెట్టాడు. కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా ప్రవర్తన మార్చుకోలేదు. ఈ క్రమంలోనే విసిగిపోయిన తల్లి అతని బాధ నుంచి విముక్తి పొందాలనుకుంది. మధ్యాహ్నం మద్యం సేవించి ఇంటికొచ్చిన కొడుకును నిద్రలో ఉండగా కాళ్ళు చేతులను తాళ్లతో కట్టేసింది. అతని మెడకు చీర కేబుల్ వైర్లు బిగించి ఊపిరాడకుండా చేసి చంపేసింది. స్థానికులకు విషయం తెలియగానే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దూడమ్మను అరెస్ట్ చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొత్తగూడెంలోని జిల్లా సర్వజనాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రమణారెడ్డి తెలిపారు. ఎదురుగడ్డ చెందినటువంటి అతన్ని వాళ్ళ మదరు అతను పెట్టే బాధలు భరించలేక ఇతని నుంచి ఎట్టి పరిస్థితుల్లో నన్ను చంపుతారని ఉద్దేశంతో కాళ్ళకి చేతులకి తాళ్ళు కట్టేసి అతను బాగా తాగినప్పుడు కొద్దికి ఛార్జర్ వేసి చంపేసి